కొంతమంది నాయకులు వచ్చారు, కొంతమంది నాయకులు పార్టీ మారారు. కానీ పార్టీకి నాడు నేడు ఎప్పుడు అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఈ రోజు జగన్ పరిస్థితి చూస్తుంటే నాకు ఒకటి అర్థమైంది. జగన్ పని అయిపోయింది. ఇది నేను చెప్తాం కాదు, సొంత పార్టీ ఎంపీలే చెప్తున్నారు. ఎన్నికల ముందల 25కి 25 ఎంపీలు గెలిపించండి, ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నాడు. కనీసం ఇన్నిసార్లు ప్రధానమంత్రి గారిని కలిసారే, ఒక్కసారి నా ప్రత్యేక హోదా గురించి అడిగాడా అని ఈ సభాముఖంగా ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. మొన్న లోక్సభలో 22 ఎంపీలు గెలిపించారు. రాజ్యసభ ద్వారా 9 మంది ఎంపీలు ఉన్నారు. అంటే 31 ఎంపీలు ఉన్న పార్టీ ఈ రోజు కేంద్రంలో మన తరపున పోరాడట్లేదు. సొంత పార్టీ ఎంపీలు చెప్తున్నారు 25కి 25 ఎంపీలు అడిగాడే, ఇప్పుడు 31 ఎంపీలు ఉంటే అది ఆయన కేసుల మాఫీ కోసం ఢిల్లీలో తాకట్టు పెట్టారు మమ్మల్ని. వాళ్ళ సొంత పార్టీల ఎంపీలే అంటున్నారు బాయ్ బాయ్ జగన్ అని. ఎన్నికల ముందల ఎమ్మెల్యేలు గెలిపించండి, వారంలో సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు. దాదాపు 200 వారాలు దాటింది.